కరీంనగర్ రామ్నగర్ వినాయక మండపంపై రాజకీయ కక్షల వల్లే వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు ఉత్సవ నిర్వాహకుడు అఖిల్. గత 28 ఏళ్లుగా ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఎమ్మెల్యే కమలాకర్ ఆయన అనుచరులు కుట్రపూరితంగా వివాదం రేపుతున్నారని విమర్శించారు. పోటీగా విగ్రహాలు ఏర్పాటు చేసి యువతను రెచ్చగొట్టవద్దని సూచించారు. శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత 28 సంవత్సరాలుగా మేము ఇక్కడ వినాయకుని ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ 28 సంవత్సరాల నుంచి ఎక్కడా ఎలాంటి న్యూసెన్స్ లేదు, డిస్టర్బెన్స్ లేదు. చాలా పద్ధతిగా, సాంప్రదాయంగా పోలీసులకు కట్టుబడి, రూల్స్కి కట్టుబడి మంచిగా ఉత్సవాలు జరిపిస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది చేసినా కూడా ఇక్కడ కూడా మేము ఇబ్బంది పడకుండా మళ్ళీ ముందుకెళ్ళి మంచిగానే పండుగలు జరుపుతున్నాం. ఈ సంవత్సరం నన్ను వ్యక్తిగతంగా ఎదుర్కోలేక మిత్ర యూత్ ఆర్గనైజర్ ఎవరైతే అఖిల్ ఉన్నాడో, అఖిల్ రాజకీయంగా దెబ్బతీయాలని, నాకు రాజకీయం వద్దన్నా, నాకు దేవుడు ముఖ్యం, నేను ముందు నుంచి మొత్తుకుంటున్నా, నేను కార్పొరేటర్గా నిల్చుంటున్నా, అది దేవుని వల్లనే అయింది, ఆ వినాయకుడే వీనికి లేకుండా చేసేద్దాం, వినాయకుని ముందు ఇంకో వినాయకుని పెట్టి న్యూసెన్స్ క్రియేట్ చేద్దామని ఎమ్మెల్యే కమలాకర్ అన్న, తన అనుచరులు, తన కార్పొరేటర్లు అందరూ కూడా గత 2 నెలల నుంచి నన్ను మానసికంగా ఇబ్బంది చేస్తారు. నాకు ఎక్కడి నుంచి ఫోన్లు చేయించి అక్కడి నుంచి ఫోన్లు చేయించుకుంటూ ఇబ్బంది చేసాడు, గొడవలు క్రియేట్ చేసాడు. ఇప్పుడు వినాయకుని ముందు నేను వినాయకుని పెడితే అద్దంటలేను, వినాయకుని ఎవరైనా పెట్టుకోవచ్చు, అందరి సొత్తు వినాయకుడు, ఈ భూమికి మనం కాదు పర్మనెంట్, భగవంతుడే పర్మనెంట్. నేను అనేది ఒకటే, అన్న న్యూసెన్స్ వద్దు, గొడవలు వద్దు, యువతల మధ్యలో యువకులకు గొడవలు పెట్టించి న్యూసెన్స్ క్రియేట్ చేద్దానని మొత్తుకుంటున్నా. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావద్దు, అందరి పిల్లలు చదువుకుంటోళ్ళు, మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కావద్దు. మీరు ఒక రాజకీయ నాయకులు, మీరేనా ఇది చెప్పేది యువతకి? మీరు ఒక ఎమ్మెల్యే, మీరు ఒక పద్ధతిగా పిల్లలకు చెప్పాలి, గొడవలు కావద్దు, పద్ధతిగా వేసుకొని ఎందుకు మీకు ఇబ్బందులు చెప్పాల్సింది పోయి వాని వినాయకుని ముందు వినాయకుని పెట్టి రెచ్చగొట్టి వినాయకులు పెద్ద వినాయకులు పెట్టిస్తామని న్యూసెన్స్ క్రియేట్ చేసి వంట వార్పు చేస్తాం, ఇక్కడ వినాయకుని గుడి కడతాం, ఇది న్యూసెన్స్ చేస్తామని ఇది అంతా చేస్తుంది కమలాకర్ అనుసరులు. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు అన్న. ప్రతి సంవత్సరం నేను కూడా ఇన్విటేషన్ ఇచ్చినాం, నీ కూడా పిలిచినాం. ఏదో వ్యక్తిగతంగా రాజకీయాలు వేరన్నా, ఆ రాజకీయాన్ని దేవుని మీద రుద్దకుర్రి, ఇది కరెక్ట్ కాదు. వినాయకులు అందరూ పెట్టుకోవచ్చు, కానీ వినాయకుల ముందర వినాయకులు పెట్టి డిస్టర్బెన్స్ చేయకూరి. ఇదంతా రోడ్ ఉంది, మీరు పెట్టుకోండి, మేము అద్దంటలేం కదా. మా వినాయకుని దగ్గరికి వచ్చి ముంగడ పెట్టించి గొడవలు చేయాలి, కొట్టాటలు చేయాలి, పురాలను రెచ్చగొట్టాలనేది కరెక్ట్ కాదన్న. అందరు చదువుకునే పిల్లలు ఉన్నారన్న, అద్దన్న న్యూసెన్స్ చేసి అందరిని జైల్లో పాలు వేయకూరన్న, ప్లీజ్ అన్న, అర్థం చేసుకోరు. తల్లిదండ్రులు బాధపడుతుర్రు, వాళ్ళ పేరెంట్స్ భయపడుతుర్రన్న, బయటికి రానికి కూడా ఒక్కసారి ఆలోచించాల్సింది. కానీ కమలాకరణకి చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి చెప్తున్నా, జనాలకు కూడా అందరు బాధపడుతున్నారు. పోలీస్ సిపి గారు కూడా చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించరు సార్, ఈ బాధని సాల్వ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మేము ఎక్కడ సార్ ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకోర్రి, ఎక్కడైనా మేము ఇబ్బంది పెట్టినామా? మా దగ్గర కూడా మొత్తం వీడియోలు ఉన్నాయి. ఎక్కడైనా మా పిల్లగాళ్ళు ఇక్కడ నిల్చుంటుర్రా, న్యూసెన్స్ ఎత్తుర్రా, అక్కడ రోజు 20 మంది అడ్డలు పెడుతురు, మందు తాగుతురు, కార్లలో వచ్చి మందు తాగుకుంటా అడ్డలు పెట్టుకుంటా ఏమవుతుందో మేము గెలుపుకుందాం అంటే కూడా నేను ఒకటే అంటున్నా, మనం గొడవలు పెట్టుకోవడానికి పెట్టుకుంటలేం, దేవుణ్ణి ఇష్టపూర్వకంగా పెట్టుకోవాలి, భక్తితో పెట్టుకోవాలని నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా. కానీ ఆయన ఇంటలేడు. ఎంతసేపు వాడిని టార్గెట్ ఏరి, అఖిలియాన్ని టార్గెట్ ఏరి, వాడిని లేపేరు, అడిగెళ్ళి లేపేరు. సార్ నేను చచ్చిపోతా కావచ్చు, నన్ను చంపుతారు కావచ్చు, కానీ దేవుడు ఆగాడు సార్. ఈ భూమి మీద దేవుడు ఆగాడు. నేను చచ్చినా నా యువకులు, నా దోస్తులందరూ కలిసి వినాయకుని పెడతారు. కమలాకరణ సంపిస్తావా, నువ్వు కొడతావా, ఇంకో లక్ష కొడతారా, కొట్టురు నేను దేనికన్నా. నేను భగవంతుని కోసం నమ్ముకొని బతుకున్నా. నాకు రాజకీయం లేకుండా మంచిదే కావచ్చు, నేను భగవంతుని కోసం బతుకుతా. నేను ఇయ్యాల పెట్టలే వినాయకుని, 28 ఏళ్ళ నుంచి నా అన్న పెట్టిండు, నా అన్న తర్వాత నేను పెడుతున్నా. చిన్న చిన్నగా ఇంత పెద్దగా ఎత్తే ఓరవలేక ఇదేం కుళ్ళన్నా, ఇదేం కుట్రమన్నా, ఇదేం పద్ధతి అన్నా, నువ్వు ఒక ఎమ్మెల్యే అన్నా, ఈ న్యూసెన్స్ ఎక్కడదన్నా, చేస్తావా అన్న, సంపిపి ఏం కాదు, నేను చావనీకి రెడీ. ఆ భగవంతుని కోసమే నేను ఏది చేయడానికైనా రెడీ. కానీ మా పిల్లలు ఊకోరన్నా, ఖచ్చితంగా వినాయకుని పెడతారు. మా 30 సంవత్సరాల కింద మా అన్నయ్య వినాయకుని పెట్టిండు. దాని తర్వాత ఆ టీంలో మా అన్నయ్యతోటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. 15 సంవత్సరాల కింద ఏమైందంటే కొన్ని గొడవలైనాయి.
గొడవల కారణంగా అప్పుడున్న సిఐ మహేష్ గౌడ్ సార్ గారు ఏం చేశారంటే ఈ గొడవలు మీరు వేయొద్దమ్మా, మీరు ఆ వినాయకుని దగ్గర న్యూసెన్స్ చేయకూరి అంటే వాళ్ళని దూరం పెట్టారు, రానియలేదు. వాళ్ళు అప్పుడు ఏం చేశారు, పక్కన గల్లో పోయి వినాయకుని పెట్టుకుంటారు. గత 7-8 సంవత్సరాల నుంచి పక్కన గల్లో వినాయకుని పెట్టుకుంటారు. మేము కూడా ఎప్పుడు డిస్టర్బెన్స్ చేయలేదు, ఎక్కడ న్యూసెన్స్ చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళది వాళ్ళు మాది మేము సంబరాలు మంచిగానే చేసుకున్నాం, మంచిగానే ఉన్నాం. గత సంవత్సరం రాజకీయాలలో కార్పొరేటర్గా నేను పోటీ చేసిన. ఆ పోటీ చేయడానికి కారణం ఏంది, అఖిల్కి ఇంత ఇమేజ్ ఎక్కడిది, ఆ వినాయకుడు చేయబట్టి వీనికి ఇమేజ్. ఆ ఇమేజ్ పోవాలంటే ఆ వినాయకుని ముందు వినాయకుని పెట్టి వీనికి అసలు అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేద్దాం, వీడు వినాయకుని పెట్టుడు ఆపాలి, వీనికి ఏది లేకుండా పదినం చేద్దాం నన్ను పదినం చేయరి. మీకేమన్నా మీకు కోపం ఉంటే, బాధ ఉంటే, మీరు నన్ను ఓడించలేని సత్తా ఉంటే పర్సనల్గా అఖిల్ అంటూ రోజు ఒకటే బండి మీద తిరుగుతాడు, చంపుతారా ఆల్రెడీ మీరు అటాక్ చేయాలని నన్ను మస్తు చాలా ట్రై చేస్తున్నారు. నేను దాన్ని కూడా అగ్రి, నన్ను కొడతారా చంపుతారా ఏం చేస్తారా చెయ్యురి, నేను దేనికైనా రెడీ. కానీ వినాయకుని మీద ఇలాంటి రాజకీయం రుద్దకురన్న. వినాయకుడు ఎప్పటికుంటాడు, ఇది దేవుంది భూమి, మనది కాదు. మనం మనుషులం, 20 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం, 2 రోజులు ఉంటాం, పోతాం. కానీ దేవుని దగ్గర రాజకీయాలు వద్దన్నా, ప్లీజ్ దయచేసి ఆపురన్న. యువకుల మీద కేసులు పెట్టించుడు, వాళ్ళ జీవితాలను నాశనం చేయకూరన్నా. చదువుకున్న పోరాడున్నారన్న, మీ దండం పెడతా, మిమ్మల్ని వేడుకుంటున్నా. నేను స్టేట్ గవర్నమెంట్ కూడా వేడుకుంటున్నా, దండం పెడతా. రేవంత్ రెడ్డి సార్ న్యాయం చేయరి. కేటీఆర్ గారు మీరు న్యాయం, స్టూడెంట్స్కి ధర్మం చేస్తామంటారు, స్టూడెంట్స్ మంచిగా డెవలప్ కావాలంటారు. ఇదేనా సార్ మీ స్టూడెంట్కి ఎంకరేజ్ చేసేది? మమ్మల్ని పొద్దున సీఏ గారు వచ్చారు, అఖిల్ మీరు కొంచెం వెనక్కి జరుపుకోరి, వాళ్ళని కొంచెం ముందుకు జరిపిస్తా అన్నారు. సార్ నేను దానికి ఓకే, మేము వెనకకు జరుపుకుంటాం, వాళ్ళు ముందుకు జరుపుకోరి, మీ మాట మేము గానం, మేము ల్యాండ్ ఇష్యూ తీసుకురాం సార్ అని మేము ఒప్పుకున్నాం. వాళ్ళు ఏం చేసిరు, మా మండపాన్ని నువ్వు ఎట్లా ముడతావు అవి, వాడేవాడు నువ్వు అని సీఏ మీకు అగ్రెసివ్గా ఒర్రిరు. మేము బరాబర్ ఈయన పెడతాం, మేము విగ్రహాన్ని పెడతాం. మేము న్యూసెన్స్ చేస్తలేం సార్. మేమేం పోలీసు వాళ్ళకి ఇబ్బంది చేయాలనో, మేము వాళ్ళకి వ్యతిరేకం పోవాలని ఇప్పుడు కూడా చెప్తలేం. మేము వెనక జరుపుకొని కూడా రెడీగా ఉన్నాం సార్. వాళ్ళు ఇచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తాం, రౌడీలను తీసుకొచ్చి కొట్టిపిస్తాం, బెదిరిస్తాం. ఏంది సార్ ఇది, గొడవలేంది? 9 రోజులు ఉండే దేవుని పండుగలకి ఈ రౌడీజం ఏంది, ఈ రాజకీయం ఏంది, ఇక దేవుని ముంగట ఏంది సార్ ఈ చిల్లర రాజకీయాలు? ఒక్కసారి మీరే ఆలోచించుకోరు అన్నా. ఒక్కసారి నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా, మస్తు మంది బాధపడుతున్నారు, రోడ్ డిస్టర్బెన్స్ అవుతుంది, జనాలు బాధపడుతున్నారు. చాలామంది భక్తితో వస్తారన్న ఇక్కడికి. రోజుకి 10,000 మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారన్న. ఇది కరీంనగర్లో పెద్ద వినాయకుడు అని చాలా సంతోషం, గర్వంగా చెప్పుకుంటారు. ఈరోజు ఈ వినాయకుని ప్రత్యేకత పోవాలి, ఈ వినాయకుడిని లేకుండా వేసేయాలి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నిలిచిపోవాలని గంత పార్టీలకు ఎందుకన్నా గెలువుండ్రన్నా, రాజకీయంగా గెలువుర్రన్నా. కానీ దేవుళ్ళ మీద గెలవకూరన్న. దేవునితో పెట్టుకుంటే అది దేవుడు క్షమించాడన్నా. దేవుని ముందు మనం మనుషులమన్నా, భక్తులం పోతాం, ఎగిరిపిక్తాం ఎక్కడికో. వద్దన్నా, నుల్లిలు వద్దన్నా. నేను ఒకటే చెప్తున్నా, మేము పోలీసు వాళ్ళకి ఇష్యూ చేయలేదు, తలుచుకోలేదు. పోలీసు వాళ్ళు ఎట్లా చెప్తారు వింటాం. కానీ మీరు ఇష్యూ చేసి ఈ గొడవలు చేసి వంట వార్పులు ఇవి అని చెప్పి పోరాళ్ళని ఇబ్బంది చేసుడు, జనాలను ఇబ్బంది చేసుడు కరెక్ట్ కాదన్నా. ఆ రోడ్డు మొత్తం డిస్టర్బెన్సే సార్. ఇక్కడ పెద్ద రోడ్ సార్, ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు మొత్తంలో ఇన్ని వినాయకులు అయిన తర్వాత రేపు కన్నా ఎమర్జెన్సీ అంబులెన్సో ఏదో జరుగుతుంది. వాడు ఎట్లా పోవాలి సార్ ఇంత న్యూసెన్స్లా? ఎట్లా పోవాలి? మేమేం కావాల్సుకొని చేసింది కాదు కదా సార్. 28 నెలల నుంచి మేము మట్టి విగ్రహం, చిన్న విగ్రహం, 1 ఫీటుతో ఆడిన వినాయకుడు ఇవాళ 30 అడుగుల దాకా వచ్చింది. మేము ఎట్లయితే ఖైరతాబాద్ తరహా చేసుకుంటూ పెంచుకుంటూ వచ్చినాం. దాన్ని వాళ్ళు రాజకీయంగా ఓర్వలేక మేము వినాయకుని పెట్టి మేము ఏదో చేస్తామంటే ఇది పద్ధతి కాదన్న. మీరు చేసేది అసలు పద్ధతి కాదు. నేను ఒకటే కోరుకుంటాను, న్యాయం చేయరి అన్న. సార్ సీఎం రేవంత్ రెడ్డి కుమార్ గారు, అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గంగామ గారు కొంచెం ఆలోచించుకొని న్యాయం చేయరి. రాజకీయం చేయదు దేవుని దగ్గర. నన్ను ఓడగొట్టే దమ్ము ఉంటే నన్ను ఓడగొట్టరని నేను దానికి అగ్రి. నేను ఒక సామాన్యుడిని, మా నాన్న హోటల్ నడిపించుకొని బతుకుతాడు, నేను ఒక సామాన్యుడిని. కానీ ఈ సామాన్యుని ఎదుర్కోలేక దేవుళ్ళని పెట్టించి గొడవలు చేస్తామంటే కరెక్ట్ కాదు. నేను ఒకటే ఒప్పుకుంటా. ఓకేనా? జై శ్రీరామ్.